యేసుప్రభు వారు హిందువులోనే ఉంటారని అనుకునేవాడిని. ఎందుకంటే నేను నిష్ఠగల కుటుంబంలో జన్మించాను, బాగా నిష్ఠగా ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ క్రైస్తవులు, వాళ్ళు సినిమాలు వస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారి చెల్లెలు, ఆమె కుమారుడు కూడా విజయవాడలో దేవుని సేవ చేస్తుండేవారు. అయితే నాకు ఎంత వ్యతిరేకం అంటే, మా బావగారు పాస్టర్ గారు ఇంటికి వస్తే ఆయన బలవంతంగా ఇంటికి కూర్చుంటే టీవీ కావాలని పెట్టేవాడు. అంటే అంత వ్యతిరేకంగా ఉండేవాడు క్రైస్తవుల మీద. చిన్నప్పటి నుంచి ఎలాంటి మనసు అంటే, క్రైస్తవులు కోటాలు జరిగినా కూడా ఆ కోటాలు చెడగొట్టాలనే ఆశ కోపంతో ఉండేవాడు. చాలా వ్యతిరేకంగా ఉండేవాడు క్రైస్తవులు. ఎందుకంటే నేను వెళ్ళేప్పటికీ సంతోషం వచ్చేవాడిని. యేసు ప్రభువు ఏడ్పించే దేవుడు అనే ఒక రకమైన తక్కువ మనసుతో ఉండేవాడిని. ఇలా మా కుటుంబంలో నేను సాగుతున్నప్పుడు, మా కుటుంబంలో 4 సంతానం, అన్నయ్య, అక్క, నేను, మా చెల్లి. మా కుటుంబంలో ఎన్నో పరిస్థితులు కూడా శ్రమలో వెళ్ళింది. కానీ ఆ శ్రమల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు, యేసు ప్రభువు తప్పించాడు. ఆయన ప్రభు నమ్మల. ఇక మా భక్తి మా దగ్గర ఉండేవాడిని. నేనైతే చాలా నిష్ఠగా ఉండేవాడిని. నా యొక్క భక్తిలో నమ్మకంగా ఉండేవాడిని. మా నాన్నగారి మామగారు ఎవరైనా పశ్చిమ గోదావరి జగన్ నుంచి కొన్ని పరిస్థితుల క్రితం మళ్ళీ మా నాన్నగారు 2003 సంవత్సరం విజయవాడ రావడం జరిగింది. అక్కడికి వచ్చినా కూడా నేను నా యొక్క భక్తిని కొనసాగిస్తున్నావాడిని. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మా కుటుంబం సాగుతుండేది. మా నాన్నగారు తాగుతుండేవారు. మా నాన్నకి పడేది కాదు, గొడవలతో ఉండేవాడు. ఇంట్లో సమాధానం లేని పరిస్థితి. ఆ సమాధానం కోసం మేము ఎన్నో చోట్ల తిరిగాము, ఎన్నో చోట్ల ప్రయత్నం చేసే కానీ మా ఇంట్లో సమాధానం అనేది రాలేదు. దానికోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎన్నో వాస్తవం పెట్టి చాలా పరిస్థితులు చేసి ఎన్నో తిరగని చోట్ల ఇండియాలో సగం యాత్రికులు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. మా ఇంట్లో సమాధానం లేదు కాదు. ఇలా ఆ 2003 ప్రాంతం విజయవాడ వచ్చిన తర్వాత నేను భక్తులు కొనసాగుతున్నప్పుడు మా బావగారు బయటకు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రభువుని వచ్చి చెప్తున్నప్పుడు చాలా హేళనగా దోషంగా మాట్లాడుతుండేవాడు. యేసు ప్రభు వచ్చి దేవుడు కాదు, యేసు ప్రభు బలంగా కులాన్ని చెందినవాడు, అదొక తప్పు కులము, వాడిని యేసు ప్రభు మా ఊరు చెప్తామని చెప్పి మా నాన్న అయితే వాళ్ళ చెల్లిని చాలా హేళనగా మాట్లాడేవాడు. అసలు మా ఇంటి రావద్దు, భర్త లేని వ్యక్తులను ఉంటామని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుండేవాడు. నేను కూడా దానికి సపోర్ట్ చేసేవాడు. ఇలా కొంతకాలం సాగుతుండగా 2004 సంవత్సరంలో నేను ఒక కంపెనీలో బ్యాంక్కి క్లియర్గా వెళ్ళి హైదరాబాద్ వస్తుంటే జూన్ 30